హాయ్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో మేము మా వైఫ్ మా పిల్లలు వైజాగ్లోని రిషికొండ బీచ్కి వెళ్ళడం జరిగింది. రిషికొండ బీచ్ అయితే చాలా బాగుంది. అక్కడ నుండి ఆర్కే బీచ్లోని యుద్ధ విమానం మ్యూజియంకి వెళ్ళడం జరిగింది. అక్కడ యుద్ధ విమానాల పార్ట్స్, నెక్స్ట్ అక్కడ ఉపయోగించే మిసైల్స్ ఇవన్నీ కూడా చూపించారు. ఇందులో చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఆ తర్వాత వాటి హిస్టరీ అన్నీ కూడా ఆ మ్యూజియంలో చూపించడం జరిగింది. యుద్ధ విమాన మ్యూజియంతో పాటు మేము ఐఎన్ఎస్ కుర్సురా జలాంతర్గామి లోపల కూడా వెళ్ళాము. కానీ అక్కడ వీడియో తీయడం కుదరలేదు, అక్కడ ప్రొహిబిటెడ్ అని ఉంది. ఇక చూడండి, ఇది యుద్ధ విమాన మ్యూజియం. ఇక్కడ చూడండి లోపల మిసైల్స్, యుద్ధ విమానంలో వాడే మిసైల్స్, నెక్స్ట్ యుద్ధ విమానంలో సైనికులు వాడే బుల్లెట్స్ కూడా చూపించారు. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇది నిజమైన యుద్ధ విమానం. అది రిటైర్ అయిన తర్వాత మన వైజాగ్ ఆర్కే బీచ్లో పెట్టారు. వైజాగ్ ఆర్కే బీచ్లో మాత్రమే మనకి ఇలా యుద్ధ విమానం, ఇంకో హెలికాప్టర్, అండ్ నెక్స్ట్ సీ హార్స్ మ్యూజియం, ఐఎన్ఎస్ కుర్సురా జలాంతర్గామి మ్యూజియం, ఇలా 4 కూడా ఉన్నాయి. ఇక చూడండి, యుద్ధ విమానం ఎక్కడానికి ఏరో బ్రిడ్జ్ కూడా కనెక్ట్ అయ్యి ఉంది. ఆ ఏరో బ్రిడ్జ్ ద్వారా యుద్ధ విమానం లోపలికి వెళ్ళి చూసాము. ఇక చూడండి, మా పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ యుద్ధ విమాన మ్యూజియం తర్వాత మేము ఇదిగోండి ఈ హెలికాప్టర్ మ్యూజియంకి వెళ్ళడం జరిగింది. ఇది కూడా నేవీలో పనిచేసి రిటైర్ అయిన హెలికాప్టర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అదిగోండి హెలికాప్టర్ యొక్క హిస్టరీని చెప్తూ చక్కగా ఫొటోస్ని ఏర్పాటు చేశారు, ఫోటో గ్యాలరీని. చూడండి, నిజమైన హెలికాప్టర్ను కూడా అక్కడ ఉంచడం జరిగింది. దానిలో కూడా మేము ఎక్కాము. మా పిల్లలు అది అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇదిగోండి, ఇది నిజమైన హెలికాప్టర్. ఇది రిటైర్ అయిన తర్వాత మా నేవీ వాళ్ళది ఇక్కడ ఉంచడం జరిగింది. ఇదిగోండి ఎంత బాగుందో, చాలా పెద్దగా కూడా ఉంది. దీని లోపలైతే వీడియో తీయడానికి అనుమతి లేదు, అందువల్ల బయట నుంచి తీసి చూపించడం జరుగుతుంది. ఇదిగోండి పైలట్స్ వాడే సీట్స్. ఇది అయితే సీ హార్స్ మ్యూజియం, అంటే నేవీలో ఉపయోగించే వివిధ రకాల యుద్ధ విమానాలు, వాటి స్పేర్ పార్ట్స్, వాటికి సంబంధించిన మ్యూజియం అనమాట. చూడండి, నేవీ డ్రెస్సులు, ఇందాక మీకు చూపించింది నేవీలో వాడే యుద్ధ విమానం అనమాట. ఇవన్నీ నేవీలో ఉపయోగించే డ్రెస్సులు, ఇవన్నీ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. రకరకాల స్పేర్ పార్ట్స్, చాలా బాగా ఎంజాయ్ చేసి. ఐఎన్ఎస్ కుర్సురాలో దిగిన కొన్ని ఫొటోస్ను మాత్రం షేర్ చేస్తున్నాను ఐఎన్ఎస్ కుర్సురా జలాంతర్గామి దగ్గర. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.